హలో మామాస్, నమస్తే అందరికి. సుత్తి లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఎస్ఆర్ఎస్ దగ్గర ఎంత పర్స్ మిగిలింది, ఎవరిని రీటైన్ చేసుకుంది, అలానే ఆక్షన్ లో ఎవరిని కొనబోతుంది, బస్ ఇవే విషయాలు చెప్పి వైండ్ అప్ చేద్దాం. నా ఛానల్ పేరు ద క్రేజీ క్రికెట్. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్. నౌ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎవరు అని ఒకసారి చూసినప్పుడు మనకి కనపడేది ఫస్ట్ 2 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అన్డౌటెడ్లీ ఈ జోడీని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు అంటే వీళ్ళ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఒక విధంగా చెప్పాలి అంటే నేను అవుట్ అయినా నువ్వు హిట్ చేయి, లేకపోతే నువ్వు అవుట్ అయినా నేను హిట్ చేస్తా అనే విధంగా వీళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఉంది. అలానే కాకుండా వీళ్ళు ఫేమస్. మీరు ఏ టీం అయినా చూడండి, సిఎస్కే, ఆర్సీబీ, ఇంకా ఏ టీం అయినా, ఒకవేళ వీళ్ళు అవుట్ అయితే మొదట్లోనే అవుట్ అయిపోతారు. లేదు అంటే ఖచ్చితంగా 100 కొట్టేంత వరకు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అలానే ఉంటుంది. సో వేరే టీం బౌలర్స్ కి వీళ్ళొక పెద్ద తలకాయ నొప్పి. ట్రావిస్ హెడ్ పేరులోనే ఉంది హెడ్ కానీ. అందుకే నేనేం చెప్తున్నా అంటే మేనేజ్మెంట్ వీళ్ళిద్దరికి ఖచ్చితంగా ఫస్ట్ 2 స్లాట్స్ వీళ్ళకే ప్రిఫర్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ ప్లేయర్ అన్డౌటెడ్లీ మన ఇండియన్ బ్యాటర్ ఇషాన్ కిషన్. ఇతను 3rd ప్లేస్ లో వస్తాడు. కాకపోతే కొంచెం అటు ఇటు ఉంటుంది వ్యవహారం. ఏ విధంగా అంటే మీరు లాస్ట్ సీజన్ లో చూసారనుకోండి, ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ మధ్యలో ఏదో ఒక మ్యాచ్ తప్ప మిగతా మ్యాచ్లు మొత్తం బిలో 30 లోపలనే అవుట్ అయిపోతాడు. సో ఇతని మీద హోప్స్ పెట్టుకోవాలి. కాకపోతే కొద్ది వరకు మాత్రమే. మిగతా వేరే వాళ్ళ మీద కూడా మేనేజ్మెంట్ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని షైన్ చేయాలి. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్, మన కాటేరమ్మ కొడుకు, తెలుసు కదా. ఇతను కూడా ప్రతి మ్యాచ్ లో మినిమం 50 చేసే ఎబిలిటీ ఇతని దగ్గర ఉంది. ప్లస్ బిగ్ హిట్టింగ్ చేయగలడు. అవి 4 లైనా 6 లైనా ఈజీగా వాటిని బౌండరీ అవతలకి పంపించే ఎబిలిటీ ఇతని దగ్గర ఉంది. కాకపోతే ఇతనికి సరైన ఓవర్స్ దొరకాలి. అంటే ఫస్ట్ 10 ఓవర్స్ అభిషేక్ శర్మ లేదా ట్రావిస్ హెడ్ ఆడి వాళ్ళు ఒక హైయెస్ట్ స్కోర్ ని సెట్ చేస్తే పర్వాలేదు. అలానే నెక్స్ట్ వచ్చే ఇషాన్ కిషన్ కొన్ని బాల్స్ ని అలా వదిలేయకుండా కరెక్ట్ గా ప్లే చేస్తే హెన్రిచ్ క్లాసెన్ తన పని తాను చేసుకుంటూ చివర్లో ఒక్క హై స్టాండర్డ్స్ ఇంకా హైయెస్ట్ స్కోర్ సెట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎవరితోటి అంటే ఇషాన్ కిషన్. అతను ఫామ్ లో ఉంటే పర్వాలేదు. లేదు అతను అప్పుడప్పుడు ఫామ్ లోకి వస్తాడు, అప్పుడప్పుడు ఫామ్ కోల్పోతాడు అంటే ఇక్కడ కొంచెం రిస్క్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన లోకల్ బాయ్ ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఇతన్ని 5th ప్లేస్ లో కానీ 4th ప్లేస్ లో కానీ పంపించడం చాలా మంచి పని. నేను చివర్లో చెప్తా ఇతను 5th ప్లేస్ లో సెట్ అవుతాడా, లేకపోతే 4th ప్లేస్ లో సెట్ అవుతాడా అని, లేదా 6th ప్లేస్ కూడా ఇతన్ని చేంజ్ చేయొచ్చా అని. ఎనీవే ఇతను ఒక మంచి ఆల్రౌండర్. ఇతన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మన జూనియర్ హార్దిక్ పాండ్యా లాగా అటు బౌలింగ్ చేయగలడు మీడియం పేసర్ కింద, ఇటు బ్యాటింగ్ చేయగలడు. బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఇతనికి. నెక్స్ట్ అనికేత్ వర్మ. ఇతని గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే ఇతను లోకల్ అంటే డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో అత్యధికంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. గుడ్ స్టాట్స్ కూడా ఉన్నాయి. సో ఇదే ఫామ్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యేంత వరకు కొనసాగుతుందని నేనైతే అనుకుంటున్నా. ఇతను కూడా ప్లే చేస్తే గట్టిగా ప్లే చేస్తాడు. మన ఎస్ఆర్హెచ్ ఏమనుకుంటుంది అంటే, ఇది నేను మీకు కంపల్సరీ చెప్పాలి, కొడితే 300 వరకు లాక్కెళ్ళండి, లేదా 200కి అవుట్ అయినా పర్లేదు. చూడండి, మీరు అక్కడనే చూడండి వాళ్ళ విధ్వంసం ఏంటో. వీళ్ళు 300 వరకు కొట్టాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏ లెవెల్లో బ్లాస్ట్ చేసే బ్యాటింగ్ ఉంది అని. ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్. అంతేకాకుండా మినిమం వేరే టీం వాళ్ళు ఎంత చేస్తారు, మాక్సిమం 220 లేదా 230 వరకు ఆగిపోతారు. కానీ వీళ్ళ మినిమం స్కోరే 200 ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, వేరే వాళ్ళ మాక్సిమం స్కోర్ వీళ్ళ మినిమం స్కోర్ అన్నమాట. లాస్ట్ సీజన్ ఏదో మ్యాచ్ లో అందరూ ఫెయిల్ అయిపోతారు. మన టీమ్ లో ఉన్న వాళ్ళందరూ బ్యాటింగ్ బౌలింగ్ అందరూ వస్తారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ కూడా వస్తారు. 30 లోపలనే అంటే 30 రన్స్ చేయగానే అవుట్ అయిపోతారు. 30 రన్స్ చేయగానే అవుట్ అయిపోతారు. అయినా సరే టీం మొత్తం ఫెయిల్ అయినా వాళ్ళు 190 పైన స్కోర్ ని సెట్ చేసి వెళ్తారు. వాళ్ళ టీమ్ లో మోస్ట్లీ ఎవ్వరు మంచిగా పర్ఫార్మ్ చేయకపోయినా కానీ 190 సెట్ చేశారు అంటే అర్థం చేసుకోండి వాళ్ళ దగ్గర ఏ లెవెల్లో బ్యాటింగ్ ఉందో. ఇదంతా చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎనీవే బ్యాక్ టు ద ప్లేయింగ్ 11. అనికేత్ వర్మ తర్వాత ఇద్దరు ఆల్రౌండర్లని సెట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. అయితే ఈ ఆల్రౌండర్స్ కి ఈ స్లాట్స్ ఏవైతే ఉంటాయో ఎవరిని ఫిక్స్ చేస్తారనే విషయం మేనేజ్మెంట్ ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్రౌండర్ ఫస్ట్ స్లాట్ కి ఆండ్రే రసెల్ ని ఆక్షన్ లో ఏమైనా బై చేస్తారా అనే థాట్ కొంచెం ఉంది. ఇది నిన్న కొంచెం నాకు ఈ విషయం తెలిసిన తర్వాతకి ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే విషయం కన్ఫర్మ్ కావటం కాదు, జస్ట్ ఇదొక రూమర్ ని స్ప్రెడ్ చేయడానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అంటే ఆండ్రే రసెల్ కేకేఆర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎస్ఆర్హెచ్ ని ఫాలో చేయడం మొదలు పెట్టాడు. దాని అర్థం వీళ్ళు ఏమైనా ఆండ్రే రసెల్ ని బై చేస్తారా అనే విధంగా ఒక చిన్న రూమర్ అనమాట. మరి
మినీ ఆక్షన్ లో ఏమవుతుందో చూడాలి. అతని కోసం కాంపిటీషన్ గట్టిగా ఇస్తారా లేదా. ప్లస్ మన దగ్గర 25 crores పర్స్ ఉంది కాబట్టి ఆండ్రే రసెల్ ఈజీగా 9 crores or 10 crores కి వెళ్లే రేంజ్ లో ఉంటాడు. సో మన టీం అతని కోసం కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా అతన్ని లాగొచ్చు. ఒక్కవేళ ఆండ్రే రసెల్ మన టీమ్ లోకి వచ్చాడంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ వీళ్ళ 6 ఇంకొక ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ యాడ్ అవుతుంది. ఈ దెబ్బతోటి ఖచ్చితంగా 300 పార్ చేస్తుంది. ఇంతకు ముందు అభినవ్ మనోహర్ ఉంటుండే, కాకపోతే అతను పెద్ద హిట్టింగ్ చేస్తాడు కానీ బౌండరీస్ దాటవు, అవి జస్ట్ బౌండరీ లోపలనే పడిపోతాయి. అతను కొంచెం స్ట్రెంత్ యూజ్ చేస్తే ఖచ్చితంగా బౌండరీ దాటిపోయే అవకాశం ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ అతన్ని మనం రిలీజ్ చేసేసాం. సో మన పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అతను బాగా ఆడుతున్నాడు చెప్తున్నాం, కానీ మేనేజ్మెంట్ కి తెలుసు కదా ఎవరిని తీయాలి ఎవరిని ఉంచాలి అనే విషయం. సో ఈ విషయంలో మేనేజ్మెంట్ మంచి డెసిషన్ తీసుకుంది అని మనందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. చూడండి, ప్రతి మేనేజ్మెంట్ దేనికోసం తాపత్రయపడతారు, అల్టిమేట్ గా ఈ సీజన్ లో వాళ్ళే గెలవాలి అని. దానికోసం వాళ్ళు డిఫరెంట్ ప్లేయర్స్ ని తీసుకొస్తారు, డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేస్తారు, డిఫరెంట్ గా ప్లేయింగ్ లెవెల్ ని సెట్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే టీమ్ మేనేజ్మెంట్ కి తెలుసు, లెట్ దెమ్ హ్యాండిల్ దిస్. కమింగ్ టు ద మ్యాటర్ అగైన్, ఒకవేళ ఆండ్రే రసెల్ ని మనం ఆక్షన్ లో బై చేయకపోతే అతని ప్లేస్ లో ఒక ఆల్రౌండర్ ని ఈ స్లాట్ లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అదే రేంజ్ లో అంటే ఆండ్రే రసెల్ ఆడే రేంజ్ లో ఎవరైనా మన టీమ్ లో ఉన్నారా అంటే అది ఒక బ్రైడన్ కార్స్. ఇతను బౌలింగ్ చేయగలడు ప్లస్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఇతను 7th ప్లేస్ కి ఒక మంచి కాంపిటీటర్ అని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ మన ప్యాట్ కమిన్స్ వచ్చే కన్నా ముందు 2023 వరకు మన SRH అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, లేకపోతే మరి నార్మల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇవ్వదు. వన్స్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత టీం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇతను మంచిగా బౌలింగ్ చేయగలడు, అలానే ఇతనికి బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది. అంటే చివర్లో వచ్చినా సరే ఈ 7 మెంబర్స్ ఫెయిల్ అయినా గానీ 8th ప్లేస్ లో ఇతను ఇంకొక 2 overs 1 over మిగిలింది అనగా 6s ని పీకే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇతనితోటి 8 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు, ఇంకా మనకి 3 slots మిగిలిన్నాయి. ఆబ్వియస్లీ హర్షల్ పటేల్ 9th ప్లేస్ ని కంపల్సరీ ఫిల్ చేస్తాడు. ఎందుకు అంటే ఇతని దగ్గర బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది, కొంచెం హిట్ చేయగలడు, బౌండరీస్ ని దాటించగలడు నెమ్మదిగా అయినా సరే, లేదా ఒక క్యామియో లాగా ప్లే చేయగలడు. ప్లస్ ఫాస్ట్ బౌలింగ్ లో ఇతనికి పెట్టింది పేరు. లాస్ట్ సీజన్ లో పర్లేదు అనిపించండు, మరి అంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏం ఇవ్వలేదు. సో ఈ సీజన్ లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్ కన్నా ఇస్తాడని నేనైతే ఆశిస్తున్నా. ఇతను 9th ప్లేస్ కి ఖచ్చితంగా సూట్ అవుతాడు. నెక్స్ట్ 10th ప్లేస్. ఈ 10th ప్లేస్ కి ఎవరైతే బాగుంటుంది, జయదేవ్ ఉనద్కట లేకపోతే కమిండో మెండిసా, ఎవరైతే బాగుంటుంది మీరు ఒకసారి కామెంట్ లో తెలియజేయండి. నేనేమనుకుంటున్నా అంటే మనకి ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు కదా, ఈ ఆప్షన్ ని మనం యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎవరైనా మంచి బ్యాటర్ ని మినీ ఆక్షన్ లో కొన్న తర్వాత వాళ్ళని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఇన్సర్ట్ చేస్తారా, లేదు అంటే ఉన్న వాళ్ళతోటే అడ్జస్ట్ చేసి ఒక మంచి బ్యాటర్ ని దింపుతారా అనే డౌట్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తుంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద జయదేవ్ ఉనద్కట్ లేదా కమిండో మెండిస్ వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకునే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 11 ప్లేస్, నో డౌట్ ఈ నెంబర్ 11 ప్లేస్ కి ఖచ్చితంగా ఒక స్పిన్నర్ అవసరం మనకి. ప్రస్తుతం మన టీంలో స్పిన్నర్స్ ఎవరైనా ఉన్నారు అంటే పార్ట్ టైం స్పిన్నర్స్ కాదు, ఫుల్ టైం స్పిన్నర్స్. జిసాన్ అన్సారీ లేదా హర్ష్ దూబే వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎక్కువ బ్యాటింగ్ చేయగలరు అనే విషయం మనకి ఇంతవరకు తెలియదు. ఎందుకు అంటే లాస్ట్ సీజన్ లో నేనెప్పుడు చూడలేదు వీళ్ళు బ్యాటింగ్ చేయడం. ఎందుకు అంటే వీళ్ళ వరకు బ్యాటింగ్ రానివ్వరు. యాక్చువల్ గా నెంబర్ 7 వరకే సెట్ అయిపోతుంది. మీరు చూడండి, క్లాసెన్, అనికేత్ వర్మ అంతే, ఇక అంతకు మించి ఎక్కువ బ్యాటింగ్ వచ్చింది అంటే అది ఆల్మోస్ట్ హై స్కోర్ సెట్ చేసినట్టే. 190 ఎబో ఖచ్చితంగా ఆ రోజు ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకొక కామన్ సెన్స్ పెట్టి కొంచెం ఆలోచించి చూసామంటే ఆ తర్వాత మనకి బ్యాటింగ్ కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది కేవలం 2 ఆల్రౌండర్ ప్లేయర్స్. దాంట్లో ఆల్రెడీ బ్రైడన్ కార్స్ ఉన్నారు, ఇంకొక ఎవరినైనా తీసుకుంటారేమో చూడాలి. ప్యాట్ కమిన్స్ పక్కా, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఇతను బ్యాటింగ్ బౌలింగ్ చేయగలడు. ఈ తర్వాత వచ్చే 3 ప్లేయర్స్ ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్ అయి ఉండాలి, లేకపోతే స్పిన్నర్ అయి ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాగో బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో వీళ్ళని పూర్తిగా ఆ డిపార్ట్మెంట్ కి, అంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి గానీ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి గానీ డెడికేట్ చేసేలా వాళ్ళిద్దరిని ప్యాట్ కమిన్స్ తర్వాత వచ్చే 3 slots ని ఫిల్ చేస్తుంది మేనేజ్మెంట్ అని నేనైతే అనుకుంటున్నా. సో ఒక్కసారి మనం మళ్ళీ రివైండ్ చేస్తే ప్లేయింగ్ లెవెల్ ఎవరున్నారు అని, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు జోడి కంపల్సరీ, అది మనం డిస్టర్బ్ చేయకూడదు. నెంబర్ 1, 2 ప్లేసెస్ వాళ్ళకి వెళ్ళిపోతే నెంబర్ 3rd ప్లేస్ ఇషాన్ కిషన్.
ఇతను ఖచ్చితంగా థర్డ్ ప్లేస్ లో కంపల్సరీ రావాల్సిందే. అండ్ నెంబర్ 4th ప్లేస్ హెన్రిచ్ క్లాసెన్. అండ్ నెంబర్ 5th ప్లేస్ లో ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నెంబర్ 6th లో అనికేత్ వర్మ. మీరు లాస్ట్ సీజన్ లో కానీ ఆ లాస్ట్ సీజన్ లో కానీ గమనించారు అంటే ఇదే ప్యాటర్న్, అంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్స్ లో ఎవరైతే వచ్చారో సేమ్ అదే ప్లేయర్స్ ని టీమ్ మేనేజ్మెంట్ పంపించింది. ఎందుకు? మనకి ఎక్కువ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ని ముందు పంపిస్తే ఒక హైయెస్ట్ స్కోర్ సెట్ చేస్తారు అన్న భావనతోటి. సో ఇప్పుడు కూడా అలానే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ ఈ నలుగురు బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కాబట్టి వాళ్ళని ముందు పంపిస్తుంది. ఎన్కేఆర్ మన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువ ఎబిలిటీ ఉంది, కాకపోతే అతను కొన్ని మ్యాచ్లు మాత్రమే పర్ఫామ్ చేయగలడు. ఎందుకు? అతను ఆల్రౌండర్ కాబట్టి. అతను బౌలింగ్ కూడా వేయాల్సి వస్తుంది. ఒకవేళ టీంలో బౌలింగ్ వేసే అవసరం వస్తే అతని పర్ఫార్మెన్స్ అవసరం అయితే. అలానే అనికేత్ వర్మ, ఇతను ఓన్లీ బ్యాటర్ మాత్రమే. ఇతనికి బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, కాకపోతే కొన్ని మ్యాచ్లు పర్ఫామ్ చేస్తాడు, కొన్ని మ్యాచ్లు పర్ఫామ్ చేయలేడు. సో నెంబర్ 6 వరకు మనకి ఒక మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ అందరూ ఉన్నారు. నెక్స్ట్ 7th ప్లేయర్. ఈ 7th ప్లేయర్ ని మన వాళ్ళు బ్రైడన్ కార్స్ ని పెడతారా, లేకపోతే రస్సెల్ ని మనం ఏమన్నా మినీ ఆక్షన్ లో కొంటామా అనేది ఒక చిన్న డౌట్ ఉంది అంతే. లేకపోతే వేరే ప్లేయర్ ని ఎవరైనా కొని ఈ 7th స్లాట్స్ లో ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి. నెక్స్ట్ 8th ప్లేస్ ప్యాట్ కమిన్స్ కి పక్కా ఇది. నెంబర్ 9th ప్లేస్ హర్షల్ పటేల్. అతను ఒక ఫాస్ట్ బౌలర్, కంపల్సరీ అతనికి ఇచ్చేయాల్సిందే. చెప్పా కదా 8 ప్యాట్ కమిన్స్ తర్వాత బ్యాట్ హిట్టింగ్ ఎబిలిటీ తక్కువే ఉంటది, కాకపోతే వీళ్ళ దగ్గర బౌలింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంటది. సో హర్షల్ పటేల్ 9th ప్లేస్ కి ఫిక్స్ అయితే 10th ప్లేస్ కి ముగ్గురు కాంపిటీషన్ ఇస్తారు. ఒకటి జయదేవ్ ఉనత్కర్, ఇతను మీడియం పేసర్, కావాల్సినప్పుడు వికెట్స్ తీసుకుంటాడు. కమిండ్ మెండిస్, ఇతను 2 సైడ్స్ అంటే అదేదో పదం అంటారు, ఆంబి డెక్స్టర్స్ సంథింగ్ ఏదో అంటారు, బోత్ సైడ్ అంటే బోత్ హ్యాండ్స్ తోటి బౌలింగ్ చేయగలడు. ఇతన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఇషాన్ మలింగా, ఇతను కూడా మంచి బౌలింగ్ వేయగలడు. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరిని తీసుకుంటారు అనేది ఆపోజిట్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉందా, లేదా నార్మల్ బ్యాటర్సే ఉన్నారా అనే విషయం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 11th ప్లేయర్. దీనికి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఒకటి హర్ష దూబే అయితే ఇంకొకటి జిషాన్ అన్సారీ. వీళ్ళిద్దరు ఈ 11th ప్లేస్ కి పక్కా సూట్ అవుతారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఒకటే స్పిన్నర్, అది కూడా ఫుల్ టైమ్ స్పిన్నర్. సో వీళ్ళిద్దరి దగ్గర ఆ ఎబిలిటీ చాలా ఉంది. మనం లాస్ట్ సీజన్ లో చూసాం, జిషాన్ అన్సారీ అందరు ఫెయిల్ అయినా గానీ ఒక టీమ్ లో 2-3 వికెట్స్ పెద్ద ప్లేయర్స్ తీసుకుంటాడు. సో హర్ష దూబే లేదా జిషాన్ అన్సారీ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరిని కంపల్సరీ 11th ప్లేస్ కి ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ ఐ హోప్ మన వాళ్ళు వేరే స్పిన్నర్ కి వెళ్లరు అని నేనైతే అనుకుంటున్నా. ఇది మన ప్లేయింగ్ 11 ప్రెడిక్షన్. వచ్చే వీడియోలో మనం ఎవరి కోసం అయితే ఎస్ఆర్హెచ్ మినీ ఆక్షన్ లో వెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. సో ఇది ఇవాళ వీడియో. కలుద్దాం వచ్చే వీడియోలో. నా వీడియో అనాలిసిస్ నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ నాకు ఒక బూస్ట్ దొరికినట్టు అవుతుంది. దాంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను ఎక్కువ వీడియోస్ చేస్తాను. అంతవరకు జై హింద్, జై భారత్, వందే మాతరం.